సీతారామం హాయ్ నాన్న తర్వాత వరుసగా ఆఫర్లతో బిజీ అయిపోతుందనుకున్న మృణాల్కి తెలుగులో అంత హైప్ రాలేదు. ఫ్యామిలీ స్టార్తో అయినా బిజీ అవుతుందనుకుంటే ఆ సినిమా యావరేజ్ టాక్ రావడంతో క్రేజ్ వచ్చినా ఆఫర్లు మాత్రం రాలేదు. మళ్ళీ మృణాల్ తెలుగులో ఎప్పుడు సినిమాలు చేస్తుందో అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి వరుసగా 2 సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మృణాల్ ఠాకూర్ చూడముచ్చటగా ఉండే పర్ఫార్మెన్స్ తో పాటు చూపు తిప్పుకోనివ్వని అందం ఉన్న హీరోయిన్. కమర్షియల్ స్పేస్ లో ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ రోల్స్ చేస్తూ తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకుంది సినిమా ఇండస్ట్రీలో. స్పెషల్లీ తెలుగులో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది మృణాల్కి. వరుసగా మృణాల్ చేసిన 3 సినిమాలు ఆడియన్స్ కి బాగా నచ్చడంతో పాటు మంచి టాకే సంపాదించుకున్నాయి. అయితే మృణాల్కి మాత్రం పెద్దగా అవకాశాలు తీసుకురాలేకపోయాయి. కానీ టాలీవుడ్ మేకర్స్ అంత ఈజీగా మృణాల్ని వదిలేస్తారా? అందుకే డెకాయిట్ మూవీతో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతోంది. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని అనౌన్స్ చేసింది టీం. అంతకుముందు శేష్ కి జంటగా శృతి హాసన్ తో కొంత షూట్ చేసిన డేట్స్ క్లాష్ తో సినిమా నుంచి తప్పుకుంది శృతి. సరిగ్గా అలాంటి టైంలో అవకాశం దక్కించుకుంది మృణాల్ ఠాకూర్. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది టీం. మృణాల్ డెకాయిట్ తో పాటు ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి మూవీలో స్పెషల్ రోల్ చేసిన మృణాల్ ఇప్పుడు జంటగా నటిస్తోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ఫోటోలు యాడ్ చేసి పేరు బావుందంటూ సర్క్యులేట్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రభాస్ సినిమా ఫిక్స్ అయితే మరోసారి మృణాల్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది.